హైదరాబాద్ రామగుండం రాజీవ్ జాతీయ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం 12:30 భారీ ఎలివేటెడ్ కారిడార్ కు సికింద్రాబాద్లోని ఆల్వాల్ టిమ్స్ సమీపంలో భూమి పూజ చేయనున్నారు. ఇక ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం 11.30 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల వెడల్పుతో జరగనుంది. దీంతో సికింద్రాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నారు. కరీంనగర్ వైపు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో భాగంగానే హైదరాబాద్ రామగుండం రహదారికి మహద్దశ పట్టనుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం పట్టణాలను కలిపే రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతినివ్వాలని లేఖను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. దీంతో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం 2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.